హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూ ఫుడ్ కిచెన్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారైతే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రోజు మన వీడియోలో దద్దోజనము మామూలు బియ్యంతో కాదండి, కొర్ర బియ్యంతో చాలా టేస్టీగా ఉంటుందండి. జనరల్గా మనం దద్దోజనం మామూలు బియ్యంతో ఎలా తయారు చేసుకుంటున్నామో అదే ప్రాసెస్. సో నేనైతే ఎలా చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి? ప్రాసెస్లోకి సో ఇక్కడ ఒక వెడల్పాటి ఒక గిన్నె తీసుకున్నాను. దాంట్లో నేను కొద్దిగా ముందుగా వండి పెట్టుకున్న కొర్ర బియ్యాన్ని ఒక 2-3 గంటలు నానబెట్టుకోవాలి. నేను ఒక 2 గంటలు నానబెట్టుకొని దానికి సరిపడా నీళ్లు పోసుకొని గ్యాస్ మీద కొద్దిగా దాన్ని చక్కగా బాయిల్ చేశానండి. బాయిల్ చేసి దాంతో ఒక స్మాషర్ తీసుకొని చక్కగా దాన్ని అంతా స్మాష్ చేసేసుకుంటున్నాను. మీరు స్మాష్తోనే కాకపోయినా చేత్తోన చక్కగా నలుపుకుంటే బాగుంటుంది. అంటే మనకి మెత్తగా ఉండడం కోసం కొద్దిగా దీంట్లోనే నేను కొద్దిగా పెరుగాని వేసేసుకొని కొద్దిగా చేత్తోనే కలిపేసేసుకుంటున్నాను. పెరుగు నేను ఫుల్ క్రీమ్ పాలు తీసుకొని ఆ పాలని తోడేసిన పెరుగండి. అలాంటి పెరుగు అయితేనే చాలా బాగుంటుంది అనమాట. మామూలు పెరుగు అయితే అంత చక్కగా బాగుండదండి. ఓకేనా? సో మనకు కలుపుకోవడం అయిపోయింది. నేను ఇక్కడ ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసేసుకొని మళ్ళీ చక్కగా కలిపేసేసుకుంటున్నాను. సైమల్టేనియస్గా నేను పోపు కానీ పెట్టేసేసుకుంటున్నానండి. పక్కనే మనం పోపు కానీ పెట్టేసేసుకున్నాం అంటే బాగుంటుంది. ఇది పక్కన పెట్టేసేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అవి కొద్దిగా చిటపట్లాడాక నేను ఇక్కడ పచ్చిమిర్చి అలాగే అల్లం మనం తరిగి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్న అల్లాన్ని వేసేసుకోవాలి. సో ఇది ఒక చిన్న చిట్కా అనుకోండి. ఎందుకంటే ఇలాంటివి ట్రై చేస్తేనే బాగుంటుంది. సో విడిగా వేసుకొని అది పక్కన పెట్టేసే కంటే ఇది పచ్చిమిర్చి తినడం వల్ల కానీ చాలా యూజ్ ఉంటుందండి మన బాడీలో. వెంటనే ఆఫ్ చేసిస్తే సరిపోతుంది. కొద్దిగా ఇంగు వేసుకున్నాం అంటే చాలా బాగుంటుందండి. ఇవే చిన్న చిన్న చిట్కాలు. సో దద్దోజనానికి ఇంగువ వేసేసుకొని వెంటనే లాస్ట్లో వేసుకోవాలి ఇంగువ మాత్రం. ఎందుకంటే ఇంగువ ముందే వేస్తే కొద్దిగా తొందరగా మాడిపోతుంది అందుకని. సో ఇదంతా చక్కగా మనం కలిపేసేసుకొని ఇదే అండి మెయిన్ చిట్కా. సో ఎవ్వరు కానీ దద్దోజనంలో చాలా మందికి తెలియదు అనుకుంటున్నాను నేను. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎవ్వరూ పాలు వేయరండి. పాలు వేయకపోతే ఆ స్వీట్నెస్ అనేది రాదండి. స్వీట్గా ఉండదు మన దద్దోజనం. అంటే పుల్లగా ఉంటుంది. పెరుగు తీయగా కమ్మగా ఉండదన్నమాట. సో ఇదే అండి మెయిన్ చిట్కా. చాలా మందికి తెలియదని నేను అనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఓకే. సో తెలియని వాళ్ళ కోసం అండి. సో కొద్దిగా దానిమ్మ గింజలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దానిమ్మ గింజలు కానీ వేసుకున్నామంటే మన దద్దోజనం రెడీ. సో పాలు వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఇంగువ కానీ వేశాను. 2వ పాయింట్. అలాగే 3వ పాయింట్ అనేది పచ్చిమిర్చి అల్లం మాత్రం నేను పోపులోనే వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉండే ఈ దద్దోజనాన్ని మీరు టేస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వారు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్